హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఎస్ఆర్. ఈరోజు మనం అనపత్తి మండలం కొప్పూరు గ్రామంలో చంటి బిడ్డలనిచ్చే శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర సంబరాలకి వచ్చాము. ఇక్కడ అమ్మవారు 400 సంవత్సరాల చరిత్ర కలిగి కర్రీవారి వంశస్థుల ఆడబడుచుగా 200 సంవత్సరాల నుండి 2 సంవత్సరాలకు ఒకసారి సంబరాలు జరుగుతున్నాయి. మొదటి రోజు కత్తిరకొండ దింపుట, బొత్తులు ఎత్తుకొనుట. రెండో రోజు వేషధారణ వేసిన వారు పూజారికి కోపం తెప్పించి బెత్తం దెబ్బలు తినుట. మూడో రోజు బల్ల మీద వేషాలు కట్టి బొత్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ భక్తులు కోరికలు తీరాక అమ్మవారికి గొర్రెపోతులను దానంగా ఇస్తారు. మూడో రోజు భక్తులు నిప్పుల గుండం తొక్కి మొక్కులు తీర్చుకుంటారు. కలుపుకొని పుట్ట నిలుచుకున్నారండి. నిలుపుకున్న మళ్ళీ అందరూ పాలు రోజు పాలు పోసుకుంటారండి. ఈ ఆడ పెద్ద సంబరం అండి. యాసలతో నిన్న ఇవాళ కూడా యాసలతో ఉంటారండి. ఇవాళ ఇప్పుడు కూడా 1 ప్రాంతాలు ఇప్పుడు కూడా తొక్కుతారండి. ఈ తరమంతా తల్లి అని కొనుక్కున్నారండి. ఆ తల్లికి ఇక్కడే అమ్మవారు పుట్ట రూపంలో వెలిశారండి. ఇక్కడ భక్తులు వచ్చి అమ్మవారి పుట్టలో పాలు పోసుకొని వారి మొక్కులు చెల్లించుకుంటారు. రంగస్థలాన రంగు పూసుకోకున్నా వేసుకోకున్నా ఆట బొమ్మలహు అంట, మనమంతా తోడు బొమ్మలహు అంట. రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలహు అంట, మనమంతా తోడు బొమ్మలహు అంట. కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట, వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మల వంట. టుంగురు 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 డుముకో టుంగురు 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 హై టుంగురు 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 డుముకో టుంగురు 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 హయ్యా. రంగస్థలాన రంగు పూసుకోకున్నా వేసుకోకుండా ఆట బొమ్మలహు అంట, మనమంతా తోడు బొమ్మలహు అంట. ఆ చంద్రుల్లో బుక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే. 3 రోజులకి కలిపి 60,000 మంది వస్తారు. 60,000 మంది వస్తారనా? అవునండి. మొత్తం ఎన్ని బస్సులు ఎక్కుతుందండి? మొత్తం ఒక 4 టన్నులు ఎక్కుతాయండి. 4 టన్నులు ఎక్కుద్ది. మొత్తం మీరు ఎంతమంది అయినా చేస్తారు ఇక్కడ వర్క్? ఒక 200 మంది. మొత్తం 200 మంది వర్క్ చేస్తారు 3 రోజులు. ఇంకా నైట్ పగల కూడాను. అవునండి. ఏమండోయ్, మన సత్యమ్మ తల్లి సంబరానికి ఈ 3 రోజులు కూడానండి ఎంతమంది భక్తులు వచ్చినా కానీ కమిటీ వారు భక్తి శ్రద్ధలతో అన్నప్రసాదం వితరణ చేస్తూనే ఉంటారండి. ఇదంతా కూడా అండి అమ్మవారి మహత్యం అండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.